రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? యొక్క పునర్వసు పుష్యమే ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఆలోచనలు చాలా ఎక్కువ శాతం ఆలోచనలతో రోజు గడవడానికి అవకాశాలు లాంటివి ఉన్నాయి. అదేవిధంగా ఆలోచనలతో పాటుగా ఆలోచనలు ఎక్కువ శాతం మీ యొక్క సంతానానికి అభివృద్ధిపరమైన విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్, వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించుకునే విషయంలో, వ్యక్తుల సహకారం కొరకు ఆశించే విధానంలో, అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం ఏదైనా చేద్దాం అనుకుంటున్నప్పుడు ఎవరి సహకారంతో మనం ముందుకెడితే ఆ పనిని సాధించగలము అనే విధానంలోనూ, ఎవరి సహకారం తీసుకోవాలి అన్న విషయంలో ఆలోచనలు ఆప్తమిత్రుల ద్వారానా, లేకపోతే ఏదన్నా మీకు ఇంకా ముఖ్యులు ఎవరన్నా ఉండుంటే వారి ద్వారా తీసుకుంటే మనం ముందుకెడతామా అని రకరకాలుగా ప్రణాళికలు వేసుకుంటూ కొంత డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ వచ్చే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు కూల్గా ఉండడం, కొంత మెడిటేషన్ లాంటివి చేయడం, పనులు ఏదైనా సరే అవి అయ్యే విధంగా ముందు ప్రశాంతంగా మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మఖా, పుబ్బ, ఉత్తర సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యకలాపాల్లో, అంటే అది గృహానికి సంబంధించి కానీ, వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ మీరు ఆలోచనలు చేస్తారు. గృహ నిర్మాణానికి సంబంధించి కానీ, గృహంలో చిన్నపాటి రిపేర్లకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎక్కువ దృష్టి కేటాయించడం, తద్వారా దానికి సంబంధించిన విషయంలో వ్యక్తులతో భేదాభిప్రాయాలు, అంటే మీరు ఇలా అయితే బాగుంటుంది అని మీరు నిర్ణయాలు తీసుకున్నా కూడా ఇతరులు ఆ విషయాన్ని దాన్ని ఖండించి ఇంకో రకంగా మాట్లాడినట్టుగా అనిపించి వారితో వాగ్వాదాలు లాంటివి రావడం, మానసిక ప్రశాంతత దెబ్బతినడం, దానివల్ల స్థిమితం కోల్పోవడం, ఇలాంటి వాటికి అవకాశాలు ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మీ ప్రశాంతతని కోల్పోకుండా దానికి సంబంధించిన మానసిక స్థైర్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా మాట్లాడుతూ వెళ్ళినట్లయితే పనులు అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. అమ్మ, కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరహస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళ విషయంలో మీకు నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అనుకున్న వ్యక్తుల సహకారంతో పనులు మీరు ఆశించిన విధంగా చేసుకోవడానికి మీరు కొంత ఉద్వేగాలకు అధికంగా లోనయ్యి, అంటే ఇమ్మీడియట్, అంటే షార్ట్ టెంపర్ లాగా కొన్ని ఉన్నప్పటికీ ఆలోచనలు వాటిని అదుపు చేసుకుంటూ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా నిర్ణయాలలో అతి చురుగ్గా, అతివేగంగా వెంటనే ఇమీడియట్గా డెసిషన్ తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీరు అనుకున్న పనులని అనుకున్న సమయంలో సాధించడానికి, లక్ష్య సిద్ధికి అన్నిటికీ అవకాశం అనేది ఉంటుంది. ఆత్మీయులైన వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి.